రాష్ట్ర ప్రభుత్వమే మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని, నాసిరకం విత్తనాలను సరఫరా చేసిన కంపెనీలు దళారులపై కఠిన చర్యలు తీసుకొని నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీతకు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు గాలి వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ కమిషన్ల కోసం నాసిరకం విత్తనాలను రైతులకు సరఫరా చేసి మోసం చేశారని ఆరోపించారు. ఎటువంటి అగ్రిమెంట్లు, అనుమతులు లేకుండా విత్తనాలను విక్రయించి రైతులను నష్టపరిచారని, దీనిపై ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నష్టపోయిన మొక్కజొన్న రైతులను రాష్ట్ర ప్రభుత్వమే ఆదుకోవాలని, పంటను ప్రభుత్వమే కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయాలని కోరారు. అలాగే వ్యవసాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపిస్తూ కల్తీ విత్తనాలు సరఫరా చేసిన ముఠాను తక్షణమే అరెస్ట్ చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల కాలంలో మార్కాపురం జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు 41 మండలాల్లో మొక్కజొన్నను రైతులు వేస్తున్నారు. వాళ్ళు వేసుకున్నటువంటి మొక్కజొన్నకు ఈ దళారులు అంటే మీడియేటర్స్ ఉన్నటువంటి డీలర్లు వాళ్ళు విత్తనాలు ఇస్తారు. 10,000 రూపాయలు డబ్బు ఇస్తామంటారు, అగ్రిమెంట్ రాస్తామంటారు. కానీ ఏది ఉండదు, విత్తనాలు ఇవ్వడం తప్ప ఏముండదు. తద్వారా ఏమైందంటే రైతులు మోసపోయి ఆ విత్తనాలకు వీళ్ళు కొంటారని, కంపెనీలు కొంటారని, లేక వచ్చేసి దళాలు కొంటారని చెప్పేసి మోసపోయి ఆ విధంగా అన్ని 41 మండలాల్లో వేలాది మంది రైతులు నష్టపోయారు. దాన్ని వచ్చి ఇందువల్ల ప్రభుత్వం వచ్చేసి వాళ్ళు వచ్చేసి 1,700 రూపాయలు కొంటున్నారు. కానీ బయట వచ్చేసి ఓపెన్ మార్కెట్లో 2,400 రూపాయలు ఉంది. ఇవన్నీ సమస్యలు ఇచ్చా రైతులు వచ్చి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామంటే మొక్కజొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ఆ విధంగా మొక్కజొన్న ఈ ప్రాంతంలో మార్కాపురము, ఎర్రడపాలెము, గిద్దలూరు, అటు ఖమ్మంలో ఈ 4 ప్రాంతాల్లో వచ్చేసి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఆ విధంగా మొక్కజొన్న 34,000 రూపాయలకు టన్ను కొనాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము. అలా లేకుంటే ప్రభుత్వం వచ్చి రైతులు వచ్చి నష్టపోతారు. ఇప్పటికే వేలాది మంది రైతులు ఆత్మహత్యల పరంపర సాగుతుంది. రెండో పక్కన వచ్చేసి ఈరోజు గిద్దలూరులో ఉదాహరణగా కొండపేట గ్రామంలో 200 ఎకరాల మొక్కజొన్న పంటను ఆ వడ్డీలు వచ్చి కొనకపోవటం వల్ల 200 ఎకరాల పంటను వచ్చి రైతులు వదులుకున్నారు. ఆ విధంగా అన్ని చోట్ల కూడా ఇదే పరంపర సాగుతుంది. ఈ విధంగా నీళ్ళ యొక్క మోసాలకు రైతులు నష్టపోతున్నారు. కాబట్టి మేము ప్రభుత్వానికి కోరేదేమంటే ఇక్కడ వ్యవసాయ శాఖ టోటల్గా అది ఫెయిల్. ఇక్కడ మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే వ్యవసాయ శాఖ ఈరోజు గ్రామాల్లో 10 గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. అక్కడ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటారు. కానీ వాళ్ళకి అన్ని విషయాలు కూడా తెలుసు, డీలర్ చేసే మొత్తం అంతా కూడా. కానీ ఏ ఒక్క రైతు అగ్రికల్చర్ అసిస్టెంట్ కానీ వ్యవసాయ శాఖ అధికారులు కానీ పట్టించుకోవట్లేదు. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసామంటే ఈ నకిలీ విత్తనాలు ఇచ్చినటువంటి డీలర్స్ మొత్తాన్ని కూడా అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఆ విధంగా ఎవరైతే విత్తనాలు ఇస్తున్నారో ఆ విషయం కూడా అధికారులకు తెలుసు. కాబట్టి ఇప్పటికైనా రైతుల మీద దయవుంచి ఆ విత్తనాలు, నకిలీ విత్తనాలు అమ్మే వాళ్ళని పట్టుకోవాలా. ఆ విధంగా వాళ్ళ కేసులు బనాయించాలా. రాబోయే కాలంలో ఈ ప్రమాదం జరగకుండా అన్ని విత్తనాల్లో పత్తిలో అదే పరిస్థితి, మొక్కజొన్న అదే పరిస్థితి. ఏ విత్తనం ఇచ్చినా కూడా అన్ని విత్తనాలు నకిలీ విత్తనాలు కనబడుతున్నాయి తప్ప దీనికి రైతులు నష్టపోతున్నారు. ప్రతి గ్రామంలో ఈ పరిస్థితి కనబడుతుంది. అనాదిగా ఈ పరిస్థితి సమస్య అట్లా ఉండిపోయింది తప్ప ఏమాత్రం ప్రభుత్వాలు మారినప్పుడు కూడా ఏమాత్రం రైతుల మీద కనికరం లేదు ఈ ప్రభుత్వాలకు. కాబట్టి ఇప్పటికే రైతు మోసపోకుండా, కల్తీ విత్తనాలు జరగకుండా ఆ విధంగా ప్రభుత్వం వచ్చి ఈ ప్రధానంగా మొక్కజొన్న గవర్నమెంట్ ప్రజెంట్గా చూడమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.